హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. మీరు ఈ వీడియోలోకి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఫార్మసీ షాప్నైనా రన్ చేస్తూ ఉండాలి, లేదా ఫార్మసీ షాప్లో పని చేస్తూ అయినా ఉండాలి, లేదా మీరు సొంతంగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళైనా ఉండాలి, లేదా మీరు ఫార్మసీ గ్రాడ్యుయేషన్ ఫార్మసీ చదువుతున్న పిల్లలైనా అయి ఉండాలి. రైట్? ఓకే. సో లేదా మీరు మెడిసిన్ గురించి వెళ్ళి నేర్చుకుందాం అనే ఉద్దేశంతోనైనా ఈ యొక్క వీడియోని ఓపెన్ చేసి ఉండాలి. ఓకే, మీరు దీంట్లో ఏ కేటగిరీ చెందినవారో కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఈ టాపిక్లో మెఫెనమిక్ యాసిడ్ మరియు దాంతో ఉన్న కాంబినేషన్స్ ఏముంటాయి, వాటి బ్రాండ్స్ ఏంటి, ఈ డ్రగ్స్ అనేవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, దేనికి పనిచేస్తూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోస్ ఏంటి, ఓకే అనేది మొత్తం మనము డ్రగ్ గైడ్ అనమాట, మెఫెనమిక్ యాసిడ్ డ్రగ్ గైడ్ మొత్తము ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో ఎండ్ అయిపోయేసరికి మీకు పూర్తిగా మీకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. నాలెడ్జ్తో మీరు షాప్ని ఈజీగా రన్ చేయొచ్చు, కస్టమర్స్కి అడ్వైజ్ చేయొచ్చు, స్టూడెంట్స్కి అయితే మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, సింపుల్గా అసలు సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం మెఫెనమిక్ యాసిడ్ యొక్క డ్రగ్ గురించి వెళ్ళి. సో ఫస్ట్ మనం ఇక్కడ గమనిస్తే ప్లెయిన్ మెఫెనమిక్ యాసిడ్ అనమాట. సో ప్లెయిన్ మెఫెనమిక్ యాసిడ్ 500 mg చూసుకుంటే కనుక మనకు టాప్ బ్రాండ్స్ వచ్చేసి జనరల్గా మెఫ్టాల్ 500 mg ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, ఇక్కడ నేను 1, 2 చూసుకున్నాను. చాలా బ్రాండ్స్ ఉంటాయండి, నేను ఇక్కడ ఒకటే చూస్ చేశాను. సో కేటగిరీ వచ్చేసి ఎన్ఎస్ఐడి అండి. ఎన్ఎస్ఐడి అంటే మీకు తెలుసు కదా, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండికేషన్స్ అండి. ఇండికేషన్స్ అంటే ఈ యొక్క డ్రగ్ని ఎందులో యూజ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఏ పెయిన్స్కి తగ్గడానికి యూజ్ చేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మెన్స్ట్రల్ క్రాంప్స్ అండి. లేడీస్లో వచ్చే పీరియడ్ సమయంలో వచ్చే మెన్స్ట్రల్ క్రాంప్స్, మెన్స్ట్రల్ పెయిన్ తగ్గడానికి వాడుతూ ఉంటారు. ఓకే, అలాగే మైల్డ్ అండ్ మోడరేట్ పెయిన్ అంటే నార్మల్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్ వరకు మనం చూసుకుంటే కనుక హెడ్ ఏక్, టూత్ ఏక్, మజిల్ పెయిన్స్ వాటిలో కూడా వాడుతూ ఉంటారండి. అలాగే ఫీవర్లో కూడా ఈ మెఫెనమిక్ యాసిడ్ని వాడుతూ ఉంటారండి. సో కొన్నిసార్లు పారాసిటమాల్ వల్ల ఫీవర్ తగ్గకపోతే మెఫెనమిక్ యాసిడ్ వల్ల కూడా ఫీవర్ తగ్గుతూ ఉంటుంది, అందుకని ఫీవర్ ఉన్నప్పుడు కూడా వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అండి. సో మెకానిజం యాక్షన్ ఏముంటుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క డ్రగ్ అనేది ఎలా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో శరీరంలో జనరల్గా ఏదైనా జరిగిందనుకోండి, నొప్పి లాంటిది ఏదైనా వచ్చినప్పుడు అసలు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడం వల్లనే మనకు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన హ్యాండ్ ఉంది కదండి, మన హ్యాండ్కి ఒకవేళ ఏదైనా తగిలింది అనుకోండి, గాయమైంది అనుకోండి, గాయమైనప్పుడు మనకు ఇక్కడ నుంచి వెళ్ళి మనకు బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది స్పైనల్ కార్డ్కి వస్తుంది అనమాట, వెన్నుపాముకి వస్తుంది. వెన్నుపాము నుంచి వెళ్ళి మనకు ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. అసలు బ్రెయిన్ థింక్ చేసుకుంటుంది, థింక్ చేసుకొని దానికి సంబంధించి ఏం యాక్షన్ చేయాలనేది మళ్ళీ రివర్స్ మనకు మెసేజ్ వస్తుంది అనమాట. సో దాని ప్రకారం సేమ్ ఇలా సిగ్నల్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ సిగ్నల్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. దానివల్ల మనకు పెయిన్ అనేది తెలుస్తుంటుంది అనమాట. ఓకే, గాయమైనప్పుడు ఇక్కడ మనకు ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ మెసెంజర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. ప్రోస్టాగ్లాండిన్స్, ఈ ప్రోస్టాగ్లాండిన్సే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాయి. దానివల్ల నొప్పి తెలుస్తూ ఉంటుంది, రెడ్ అయిపోతూ ఉంటుంది, వాపు వస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుందండి. సో ఇలా మనకైతే నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ప్రతి దగ్గర కూడా నొప్పి అనేది ఇలానే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ కావాలి కాబట్టి అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి, దాంట్లో భాగంగానే ఎన్ఎస్ఐడి అనేది వాడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే మెఫెనమిక్ యాసిడ్ వచ్చేసి ఎన్ఎస్ఐడిలో పార్ట్ అని అర్థం. సో ఇప్పటి వరకు మనము నొప్పి ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా, మరి నొప్పి వచ్చినప్పుడు ఏం వాడాలి అంటే ఎన్ఎస్ఐడిస్ వాడాలి. ఓకేనా, సో ఎన్ఎస్ఐడిలో డ్రగ్ మనకు ఈ యొక్క ఇలా మనకు నొప్పి వచ్చినప్పుడు ఏం వాడతామండి, నొప్పి వచ్చినప్పుడు ఎన్ఎస్ఐడిస్ వాడాలి. ఈ ఎన్ఎస్ఐడిలో మనకు ఒక డ్రగ్గే ఈ యొక్క మెఫెనమిక్ యాసిడ్. ఓకే, మరి ఇది ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ యాక్షన్ చూడండి. సో మెకానిజం యాక్షన్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మెఫెనమిక్ యాసిడ్ ఇన్హిబిట్ ద సైక్లాక్సినేజ్ ఎంజైమ్స్. ఓకేనా, ఈ సైక్లాక్సినేజ్ ఎంజైమ్ అనేది దీన్ని బ్లాక్ చేసింది అనుకోండి, బ్లాక్ చేసి మనకు నొప్పి సిగ్నల్స్ అనేవి అక్కడికి మనకు రీచ్ అవ్వవు, నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోస్టాగ్లాండిన్స్ సపరేషన్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గాయమైనప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి, అవి కెమికల్ మెసెంజర్స్, అవి మనకు బ్రెయిన్కి సిగ్నల్స్ పాస్ చేయడం వల్ల నొప్పి తెలుస్తుంది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఈ యొక్క మెఫెనమిక్ యాసిడ్ వచ్చేసి బ్లాక్ ద సింథసిస్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్. సింథసిస్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటే ఏంటి, ప్రోస్టాగ్లాండిన్స్ ని ప్రొడక్షన్ అవ్వకుండానే ఈ యొక్క డ్రగ్ అనేది బ్లాక్ చేస్తుంది, దానివల్ల మనకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు. ఓకేనా అండి. నెక్స్ట్ టార్గెటెడ్ యాక్షన్. ఓకే, మెఫెనమిక్ యాసిడ్ అనేది
reduce inflammation and stops the pain signaling at the source while also providing central energy effect. ఓకేనండి. అంటే ఎఫెనమిక్ యాసిడ్ మొత్తానికి ఏం చేస్తుందంటే పెయిన్ సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది, నొప్పిని, వాపుని, ఫీవర్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. నాజియా, కళ్ళు తిరగడం, వామిటింగ్ అనిపించడము, మోషన్స్ అవ్వడము, డైజెషన్ కాకపోవడము, అబ్డామినల్ పెయిన్, కొంతమంది కడుపులో నొప్పిగా అనిపిస్తుంది, బ్లోటింగ్ అనిపిస్తుంటుంది, ఫుడ్ డైజెషన్ అవ్వలేదు అనిపిస్తుంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డోస్ అనేది చూసుకుంటే కనుక మనకు 50 mg నుంచి 500 mg వరకు డోస్ ఉంటుందండి. డాక్టర్లు డిసైడ్ చేస్తారనమాట ఎంత వేయాలి ఏంటి అనేది. ఓకేనా. సిరప్స్ కూడా ఉంటాయి కదా, అందుకని 50 mg నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. మరి ఈ మెఫెనిమిక్ యాసిడ్ వేయడం వల్ల ఇంకేమైనా డిసీజులు రావచ్చా, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే కొన్నిసార్లు స్టమక్ అల్సర్స్ అని, కిడ్నీ డిసీజులు, లివర్ డిసీజులు, ఓకేనా. కొంతమందికి ఈ ఎలర్జీ ఉంటుంది అనమాట, ఆస్పిరిన్ ఎలర్జీ ఉంటుంది. ఓకేనా అండి. సో అప్పుడు ఈ డ్రగ్ పడకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అవ్వచ్చు. అలా మనకైతే మెఫెనిమిక్ యాసిడ్ వల్ల యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంట్రాఇండికేషన్స్ అండి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వచ్చేసి ఇప్పుడు మీకు మెఫెనిమిక్ యాసిడ్ క్లియర్ అయింది కదా. సో కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మెఫెనిమిక్ యాసిడ్ సిరప్ అండి. ఇంతసేపు మనం టాబ్లెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సిరప్ గురించి మాట్లాడుకుందాం. మెఫెనిమిక్ యాసిడ్ 100 mg 5 ml, అంటే 5 ml కి మెఫెనిమిక్ యాసిడ్ అనేది 100 mg ఉంటుంది. సో బ్రాండ్ వచ్చేసి మెఫికాన్ పి, మెఫ్టాల్ పి అనే సిరప్స్ ఉంటాయి. ఓకేనా. సిరప్స్ అనగా మీకు గుర్తు రావాల్సింది ఏంటి, సింపుల్గా అంటే ఒక 2 years నుంచి అనమాట. 2 years నుంచి ఎబో ఉన్న పిల్లలకి ఈ యొక్క సిరప్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇది కూడా మన కేటగిరీ వచ్చేసి ఎన్ఎస్ఐడినే. క్లియరా. సో ఇక్కడ చూసుకుంటే కనుక యూఎస్ రిలీవ్స్, సో మెన్స్ట్రువల్ క్రాంప్స్, మైల్డ్ మోడరేట్, ఇవన్నీ మనకు డిస్కస్ చేసినాయి. అయితే మరి ఇక్కడ పిల్లల్లో కాబట్టి పిల్లల మెఫెనిమిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది అంటే ముఖ్యంగా ఫీవర్కి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే స్టమక్ పెయిన్ కూడా పిల్లల్లో మెఫెనిమిక్ యాసిడ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఇక మెకానిజం యాక్షన్ వచ్చేసి సేమ్, ఇంకా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే. ఓకేనండి. సింపుల్ సేమ్ అనమాట. ఏంటి, ప్రోస్టాగ్లాండ్స్ ఉన్నాయి కదా, మెయిన్ ప్రోస్టాగ్లాండ్సే. పెయిన్ రావాలన్నా, ఫీవర్ రావాలన్నా, స్వెల్లింగ్ రావాలన్నా కారణం ఏంటంటే శరీరంలో ఈ ప్రోస్టాగ్లాండ్స్ అనే కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అవ్వడం వల్లనే పెయిన్, ఫీవర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఈ మెఫెనిమిక్ యాసిడ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఈ యొక్క ప్రోస్టాగ్లాండ్స్ యొక్క ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అనమాట, ప్రొడక్షన్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల పెయిన్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళవు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫీవర్, పెయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా పిల్లల్లో ఇలానే జరుగుతుంది అన్నమాట. ఇలా జరిగి ఫీవర్ తగ్గిస్తూ ఉంటుంది. ఇక సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి సేమ్ అండి. నెక్స్ట్ డోస్ చూసుకుంటే కనుక ఇక్కడ 50 mg నుంచి స్టార్ట్ చెప్పుకున్నాం కదా. సో ఇది 100 mg. సో దీనివల్ల ఏంటంటే 5 mlకి 100 mg ఉంటుంది. దాని ప్రకారము 2.5 వేయాలా లేదా 5 ml వేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తుంటారండి. కొన్నిసార్లు సిరప్ మీద కూడా ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మెఫెనిమిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్. ఓకే, ఈ కాంబినేషన్ కూడా మనం ఎక్కువ చూస్తుంటామండి. సుమోల్ ఎల్ ప్లస్ డిఎస్, మెఫ్టాజెసిక్ డిఎస్, డోలో ఎంఎఫ్ అనే కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనండి. ఇది మనకు చూసుకుంటే కనుక అనాలిసిస్ లాగా పనిచేస్తుంది, యాంటీపైరెటిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మెఫెనిమిక్ యాసిడ్ వచ్చేసేమో పెయిన్ కిల్లర్ అనమాట, పారాసిటమాల్ వచ్చేసేమో యాంటీపైరెటిక్. ఓకేనండి. అంటే ఏంటి, మెఫెనిమిక్ యాసిడ్ ఏమో ఫీవర్ తగ్గిస్తూ ఉంది, మెఫెనిమిక్ యాసిడ్ ఏమో పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది, పారాసిటమాల్ ఏమో ఫీవర్ తగ్గిస్తూ ఉంటుంది. అలా రెండు కాంబినేషన్లు ఇందులో ఉండడం వల్ల ఒకటి పెయిన్స్కి, ఇంకొకటి ఫీవర్కి ఇలా పనిచేస్తుంటాయి అనమాట. దీనివల్ల మనకు ఫీవర్ తగ్గుతూ ఉంది, హెడేక్, బాడీ పెయిన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే కనుక సుమో ఎల్ ప్లస్ అండ్ మెఫ్టాజెసిక్ డిఎస్ అనేది అండ్ డోలో ఎంఎఫ్ అనేవి బ్రాండ్స్ అండి నార్మల్గా. సో ఇప్పుడు మనకి ఇది దీంట్లో 2 డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ ఒకటి ఎనాలిసిక్ లాగా పనిచేస్తుంది, ఒకటి యాంటీపైరెటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మెఫెనిమిక్ యాసిడ్ వచ్చేసి ఎనాలిసిక్ అనుకుంటే, పారాసిటమాల్ వచ్చేసి యాంటీపైరెటిక్ అనమాట. ఓకే, ఒకటి పెయిన్ తగ్గిస్తుంది, ఒకటి జ్వరం తగ్గిస్తుంది. ఇక్కడ మనం ఇండికేషన్లో కూడా గమనించవచ్చు, హై ఫీవర్ అండ్ మైల్డ్ టు మోడరేట్ హెడేక్, బాడీ పెయిన్స్ అనమాట. ఓకే, పిల్లల్లో ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్ వీటికి వాడుతూ ఉంటారు అనమాట. సో అలా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడు వాడాలి అంటే ఖచ్చితంగా తిన్న తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పెయిన్ కిల్లర్స్ ఏవైనా సరే తిన్న తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుందండి, లేకుంటే కడుపులో గ్యాస్ రావడం, మంట రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయం ఆల్రెడీ. ఓకే, సేఫ్టీ వార్నింగ్ ఏంటి అంటే 4 grams, ఓకే 400 mg కన్నా ఎక్కువ పారాసిటమాల్ని 24 hours తీసుకోవద్దు అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాడు అండి. ఇక్కడ మరి డోస్ వచ్చేసి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. 2.5 లేదా 5 ml, 1 time 2 time అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారండి, చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కాంట్రాఇండికేషన్స్. కాంట్రాఇండికేషన్ చూసుకుంటే కనుక మనకు ఈ మెఫెనిమిక్ యాసిడ్ అండ్ పారాసిటమాల్ రెండు ఉన్నాయి కాబట్టి లివర్ మీద, కిడ్నీ మీద, హార్ట్ మీద కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి, అది చూసుకోవాలి. నెక్స్ట్ పారాసిటమాల్ యాక్షన్. ఇందాక ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో
మనము మెఫెనమిక్ యాసిడ్ యొక్క మెకానిజం యాక్షన్ చూసుకున్నాం కదా, అందుకని అక్కడ మళ్ళీ ఇవ్వలేదండి. ఇప్పుడు పారాసిటమాల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది యాక్ట్ యాజ్ ఏ యాక్ట్ ప్రైమర్లీ విత్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఎలివేట్ ద ఓవరాల్ పెయిన్ థ్రెషోల్డ్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ potent యాంటీపైరెటిక్ యాక్టివిటీ అండ్ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ అండ్ టు రెడ్యూస్ ఫీవర్. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ పారాసిటమాల్ యొక్క యాక్షన్ ఏంటి అంటే ఇది బ్రెయిన్ అనమాట. మొత్తానికి బాడీలో బ్రెయినే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ పారాసిటమాల్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి శరీరంలో వేడి తగ్గించు, ఓకేనా అని చెప్పేసి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. దానివల్ల బ్రెయిన్ ఇమీడియట్లీ శరీరంలో బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసి తగ్గిస్తుంటుంది అనమాట. అలా మనకైతే ఈ యొక్క పారాసిటమాల్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు ఉండడం వల్ల ఏంటి అంటే యూజ్, ఒక డ్రగ్ ఏమో పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది, ఇంకో డ్రగ్ ఏమో ఫీవర్ తగ్గిస్తుంటుంది. అందుకని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిరప్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారండి. రైట్, ఇక నెక్స్ట్ డ్రగ్ చూసుకుందాం. రైట్, నెక్స్ట్ కాంపోజిషన్ వచ్చేసి మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ ట్రానెక్సమిక్ యాసిడ్ అండి. సో దీంట్లో మనకు టాప్ బ్రాండ్ వచ్చి ట్రాపిక్ ఎంఎఫ్, ట్రానెక్స్ ఎంఎఫ్, ఎగ్జాక్ట్ అండ్ ఎంఎఫ్ అనేవి టాప్ బ్రాండ్స్ గా ఉన్నాయి. ఇది మనకు ఎన్ఎస్ఐడి అండ్ యాంటీ ఫైబ్రినోలైటిక్ అనే ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో సింపుల్ గా మనం చూసుకుంటే కనుక ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది కదా. సో బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ ని స్టాప్ చేయడానికి అయితే ఈ యొక్క కాంబినేషన్ లో ఉన్న డ్రగ్స్ ని బ్రాండ్స్ ని రాస్తూ ఉంటారండి. సో మెఫెనమిక్ యాసిడ్ మనకు తెలిసిందే, ఆటోమేటిక్ గా ఇది పెయిన్ తగ్గిస్తూ ఉంటుందండి. సో తర్వాత ఈ ట్రానెక్సమిక్ యాసిడ్ వచ్చేసి బ్లడ్ ని బ్లీడింగ్ అవ్వకుండా, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. సో దీన్ని ఎప్పుడు వాడతారు టాబ్లెట్ అంటే ముఖ్యంగా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు వాడుతూ ఉంటారండి. సో కొంతమందికి లేడీస్లో చూసుకుంటే కనుక 3 days 4 days కాకుండా వీక్లుగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దానివల్ల బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు, ఎనీమియా కండిషన్ వస్తుంటుంది. చాలా బాధపడుతుంటారండి. అటువంటి కండిషన్స్లో వాడుతూ ఉంటారు. సో బ్లీడింగ్తో పాటు కొన్నిసార్లు హెవీ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో అప్పుడు బ్లీడింగ్ తగ్గాలి, పెయిన్ తగ్గాలి. అలాంటి కండిషన్లో ఈ యొక్క కాంపోజిషన్ అయితే డాక్టర్స్ రాస్తుంటారండి. సో జాగ్రత్తగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలండి, సొంతంగా అయితే వాడకూడదు. సో మరి మనకు మెఫెనమిక్ యాసిడ్ యొక్క మెకానిజం యాక్షన్ తెలుసు ఆల్రెడీ, పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. మరి ట్రానెక్సమిక్ యాసిడ్ ఏంటి అంటే ఇది ముఖ్యంగా యాంటీ ఫైబ్రోలైటిక్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది మనకు జనరల్గా ఏంటంటే బ్లీడింగ్ స్టాప్ అవ్వాలంటే, బ్లీడింగ్ అవుతా ఉంది కదా, బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫైబ్రినోజన్స్ వస్తాయి. ఫైబ్రినోజన్స్ వచ్చేసి ఈ ఫైబ్రినోజన్స్ ఒక బ్రిడ్జ్ని ఫామ్ చేస్తాయి. బ్రిడ్జ్ని ఫామ్ చేసి బ్లీడింగ్ని ఆపేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమైందంటే ఈ ఫైబ్రినోజన్ అనేది కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది. ఈ ఫైబ్రినోజన్ బ్రేక్ అవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూగా ఆగిపోతూనే ఉంటుంది అనమాట, కంటిన్యూగా పోతూనే ఉంటుంది బ్లడ్ ఇంకా. సో అలా కాకుండా ఈ ట్రానెక్సమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫైబ్రిన్ ఏదైతే బ్రాండ్ ఉందో, ఈ ఫైబ్రిన్ బ్రిడ్జ్ ఉందో, ఈ బ్రిడ్జ్ని పటిష్టంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. బ్రిడ్జ్ని పటిష్టంగా ఉండేలాగా చేసి ఈ యొక్క బ్లీడింగ్ అయితే స్టాప్ చేస్తుంటుంది అనమాట. అలా మనకు ఈ ట్రానెక్సమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, స్టెబిలైజింగ్ క్లాట్స్, రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అలా మనకైతే ఇది పనిచేస్తూ ఉంటుందండి. సో దీన్ని సొంతంగా వేసుకోకూడదు. సో ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలండి, అది చూసుకోండి. ఓకేనా, ఇవి కూడా అంతే, ఇంకా పెయిన్ కిల్లర్స్ కాబట్టి తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, సొంతంగా అయితే వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ డైసైక్లోమైన్ అండి. సో మెఫెనమిక్ యాసిడ్ వచ్చేసి 500 mg ఉంటుంది, డైసైక్లోమైన్ 20 mg ఉంటుందండి డ్రగ్ వచ్చేసి. ఓకే, సో ముఖ్యంగా ఈ యొక్క కాంబినేషన్లో ఉన్న బ్రాండ్స్ వచ్చేసి మెఫ్టాల్ స్పాస్, సైక్లోపామ్ ఎంఎఫ్, మెఫికైన్ స్పాస్, స్పాస్మోనిల్ ప్లస్ అండి. సో ఇది మనకు ఎన్ఎస్ఐడి అండ్ యాంటీ కొలినర్జిక్ అండ్ యాంటీ స్పాస్మోడిక్ యాక్టివిటీని కలిగి ఉంటాయండి. సింపుల్గా ఏం లేదు, మనకు తెలుసు ఆల్రెడీ. మెఫెనమిక్ యాసిడ్ వచ్చేసి పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. మరి ఈ డైసైక్లోమైన్ ఏం చేస్తుంది, అది మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, మెఫెనమిక్ యాసిడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు డైసైక్లోమైన్ ఇది స్మూత్ మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఎస్టైల్ కొలైన్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, స్టాప్స్ ద ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్ ని, స్పాజమ్స్ ని స్టాప్ చేస్తుంటుంది అనమాట. సింపుల్ గా మనం చూసుకుంటే కనుక ఎక్కువగా ఈ యొక్క కాంబినేషన్స్ ని లేడీస్ లో పీరియడ్స్ అవుతుంటాయి కదా, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి కదా, అప్పుడు పెయిన్ వస్తుంటుంది కదా, ఆ పెయిన్ దగ్గర అయితే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.
సో అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకు లోపల యుటరస్లో ఉన్న బ్లడ్ అంతా కూడా బయటికి పోవాలి కాబట్టి యుటరస్ కంట్రాల్ కదులుతూ ఉంటాయి. యుటరస్ కంట్రాల్ కదులుతూ ఉన్నాయి కదా, కదులుతూ ఉండడం వల్ల బాగా మజిల్స్ అనేది స్ట్రెయిన్ అయిపోయి దానివల్ల స్పాజమ్స్ వస్తుంటాయి. స్పాజమ్స్ అంటే పెయిన్స్ అనమాట, విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులు వస్తూ ఉంటాయి, అది కదులుతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్, విపరీతమైన పెయిన్ వస్తుంది అనమాట. అటువంటి కండిషన్స్లలో ఈ యొక్క డ్రగ్స్ అయితే వాడుతూ ఉంటారు. సో దాంట్లో డైసైక్లిమ్ ఏం చేస్తుందంటే ఆ యొక్క మజిల్ కండరాలు కదులుతున్నాయి కదా, దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. స్టాప్ చేసి కండరాలు కదలకుండా చేస్తుంది. దానివల్ల కండరాలకు రెస్ట్ దొరికి పెయిన్ తగ్గుతుంది. మెఫెనమిక్ యాసిడ్ ఏం చేస్తుంది, పెయిన్ సిగ్నల్స్ని స్టాప్ చేయడం వల్ల నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. అలా మనకైతే ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. సో అబ్డామినల్ కొలిక్లో, షార్ప్ క్రాంప్ పెయినింగ్ పెయిన్లో, స్టమక్ ఇంటెస్టైనల్ పెయిన్స్లో, స్టమక్ పెయిన్స్లో, ఓకేనా, ఇటువంటి కండిషన్స్లో రాస్తుంటారు. అలాగే మెన్స్ట్రువల్ క్రాంప్స్లో, పెల్విక్ పెయిన్స్లో, ఇటువంటి కండిషన్లో కూడా ఈ యొక్క మెఫెనమిక్ యాసిడ్ డైసైక్లోమైన్ రాస్తుంటారండి. అబ్డామినల్ పెయిన్ ఉంది కదా, అబ్డామినల్ పెయిన్లో కూడా రాస్తూ ఉంటారు. మన డోస్ ఏంటి అంటే చూసుకుంటే కనుక జనరల్గా 2 to 3 టైమ్స్ డైలీ వేసుకొని చెప్తుంటారండి. తిన్న తర్వాతనే వేసుకోవాలండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం చాలా డ్రై మౌత్ అవ్వడం, ఓకేనా, బ్లర్డ్ విజన్ కనిపించడం, నీరసం కనిపించడము, ఓకేనా అండి, కొంచెం షివరింగ్స్ లాగా రావడము, కడుపులో తిప్పడము, వామిటింగ్ లాగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ డైలీ ఎక్కువ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంట్రాఇండికేషన్స్ ఏంటంటే కొన్నిసార్లు గ్లౌకోమా రావడం, గ్యాస్ట్రిక్ హెల్త్ సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంటాయండి. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది క్లియర్ అనుకుంటున్నానండి. సో ఇది క్లియర్ అయితే మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటే మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఓకే. సో అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది నాకు తెలియాలి కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని ప్రకారం డిస్కస్ చేద్దాం. వచ్చేసి మెఫెనమిక్ యాసిడ్, డ్రోటావెరిన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రోటావెరిన్ కాంబినేషన్ కూడా సో చాలా బాగా ఇది హెల్ప్ అవుతుంటుంది చాలా మందికి. సో దీంట్లో మనకు 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి, మెఫెనమిక్ యాసిడ్ 500 mg, డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ 80 mg. సో బ్రాండ్స్ వచ్చేసి డ్రోటినియం, డ్రోటాఫెడియం, డ్రోటాకాండియం, టవేరా అండి. సో ఇది ఏంటి అంటే ఎన్ఎస్ఐడి అండ్ స్మూత్ మజిల్ యాంటీ స్పాస్మోడిక్. ఓకే, ఇది కూడా మనం చూసుకుంటే కనుక స్మూత్ మజిల్ని నొప్పి తగ్గించడానికి, అలాగే నార్మల్ పెయిన్ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీంట్లో మనకు తెలుసు ఆల్రెడీ మెకానిజం యాక్షన్, మన మెఫెనమిక్ యాసిడ్ యొక్క మెకానిజం యాక్షన్ తెలుసండి. సో ఇది మనకు COX-1, COX-2 ఎంజైమ్స్ని బ్లాక్ చేసి ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ మెసేంజర్స్ని స్టాప్ చేసి సిగ్నలింగ్ని స్టాప్ చేసి నొప్పి తగ్గిస్తూ ఉంటుంది. మరి స్పాస్మోలైటిక్ యాక్షన్ డ్రోటావెరిన్ ఏం చేస్తుందంటే, డ్రోటావెరిన్ ముఖ్యంగా PDE4 అనే ఎంజైమ్స్ని స్టాప్ చేస్తుందండి. సో దీనివల్ల మనకు ఈ యొక్క స్మూత్ మజిల్ ఏదైతే ఉంటుందో స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు పెయిన్ అనేది తగ్గుతుందండి. ఓకేనా అండి. సో ఇది మనకు యాంటీకోలజిక్ యాక్టివిటీ ఏమి ఉండదండి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండదు. సో మౌత్, బ్లడ్ విజన్, డ్రై మౌత్ అనేవి ఏం జరగవు అనమాట ఈ డ్రగ్ వల్ల. ఓకే, ఈ డ్రగ్ మనం ఎక్కడ ఉపయోగిస్తారు, ఎక్కువగా ఈ యొక్క కాంబినేషన్ ఎక్కడ రాస్తారంటే పీరియడ్స్ పైన రాస్తూ ఉంటారు, అప్డౌన్ పైన రాస్తూ ఉంటారు, రీనల్ బైలరీ కోలిక్. ఓకేనా, అంటే జనరల్గా కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా కిడ్నీ పెయిన్ వస్తుంది చెప్తుంటారు చూడండి, అటువంటి కండిషన్ కూడా రాస్తూ ఉంటారు. తర్వాత కొంతమందికి పెనిస్లో పెయిన్ వస్తూ ఉంటుంది, యుటరస్లో పెయిన్ వస్తుంది చూడండి, అటువంటి కండిషన్లో కూడా రాస్తుంటారు. అలాగే కొంతమందికి సర్జరీస్ అయితే కదా తర్వాత కూడా రాస్తుంటారు అనమాట. సో స్మూత్ మజిల్ పెయిన్స్లో ఇవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి డోస్ వచ్చేసి చూసుకుంటే 1 టాబ్లెట్ ట్వైస్ లేదా థ్రైస్ వేసుకొని చెప్తూ ఉంటారు. ఓకే, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ వేస్తుంటారండి, సొంతంగా వేసుకోవద్దు. ఓకేనా, ఆఫ్టర్ ఫుడ్ డే వేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి నాజియా, వామిటింగ్, డిజినెస్ రావడం, హెడేక్, తర్వాత పాల్పిటేషన్స్ అనమాట, అంటే కొంచెం షివరింగ్ లాగా ఊగుతుండడం, షేక్ అవుతుండడం జరుగుతుంటుంది కొన్నిసార్లు, రకరకాలుగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్, ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు వేసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం, లివర్ కిడ్నీ డిసీజ్ రావడం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడం అనేది జరుగుతుంటుందండి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాకు ఈ యొక్క మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ డ్రోటావెరిన్ కాంబినేషన్లో ఉన్న డ్రగ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయండి. సో టోటల్గా ఇవి మనమైతే మెఫెనమిక్ యాసిడ్ అండ్ వాటి కాంబినేషన్ గురించి డిస్కషన్ అండి. సో మనం డిస్కస్ చేసుకున్న ఏంటి అంటే ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకు మెఫెనమిక్ యాసిడ్ 500 mg గురించి డిస్కస్ చేసినాం, మెఫెనమిక్ యాసిడ్ సిరప్ గురించి డిస్కస్ చేసినాం, మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్ సిరప్ గురించి డిస్కషన్ చేసినాం, మెఫెనమిక్ యాసిడ్ ట్రాన్ఎక్సిమిక్ యాసిడ్ టాబ్లెట్స్ గురించి డిస్కస్ చేసినాం. మెఫెనమిక్ యాసిడ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉంటాయండి, సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఉంటాయి కాబట్టి ఇది కూడా అయిపోయింది. తర్వాత మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ డైసైక్లోమైన్ డిస్కస్ చేసినాం, మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ డ్రోటావెరిన్ కూడా డిస్కస్ చేసినాం అండి. ఇంకేం లేవు, క్లియర్ ఇంతే. సో ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే నేను ఇచ్చే టిప్ మీకు ఏంటి అంటే సింపుల్, ఏం లేదు, ఈ యొక్క
ఏదైతే మెటీరియల్ ఉందో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారు కాబట్టి సో ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ని కానీ పీపీటీని కానీ నేను మీకు సెండ్ చేస్తానండి. సో అది ఎందులో సెండ్ చేస్తానంటే నేను మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను సెండ్ చేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమము సో మీరు ఎవరైతే ఫార్మసీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో సో మీకు డ్రగ్స్ గురించి బ్రాండ్స్ గురించి నేర్చుకోవడం, ఏ డ్రగ్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడం సింపుల్ అండి. అన్ని రకాల డ్రగ్స్ గురించి, వాటి బ్రాండ్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, వాటి మెకానిజం యాక్షన్ ఏంటి, డోస్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నిస్తుంటానండి. ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అందుకని మీరు వీడియోస్ చూడాలనుకున్నా లేదా ఇట్లాంటి పీడిఎఫ్లు పీపీటీలు ఏమైనా మీకు కావాలనుకున్నప్పుడు కూడా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ సపరేట్గా ఉందండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో రెగ్యులర్గా రాకపోయినా సరే ఖచ్చితంగా ఈ వీడియో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ దాంట్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన దగ్గర వీటితో పాటు కొన్ని రకాల బుక్స్ కూడా ఉన్నాయండి. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నేను జనరల్ ప్రాక్టీస్ బుక్ అండి. సో జనరల్ ప్రాక్టీస్ బుక్ గురించి చెప్పాను ఆల్రెడీ మీకు అందరికీ. ఇది మనకు 5th జనరేషన్ ఉంది, 6th జనరేషన్ ఉందండి. డాక్టర్స్ రాశారు ఈ బుక్స్ని. సో ఇవి మనము చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఓకే, సో మీకు కావాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు మీరు. నేను వాటికి లింక్స్ కూడా కింద ఇస్తాను. మనకు ఆల్రెడీ మన వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు మీరు. మన వెబ్సైట్లో బుక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు బై చేస్తే మేము దాన్ని మీకు పార్సల్ చేపిస్తామండి. సో 5th వర్షన్ మనకు 500 నుంచి 600 అట్లా పడుతుంది. 6th వర్షన్ వచ్చేసి మనకు 1000 నుంచి 1200 అట్లా పడుతుంది అనుకుంటా. చూడండి ఒకసారి, నేను మ్యాక్సిమం తక్కువ రేటుకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో కొంతమంది చెప్తున్నారు బుక్ రావట్లేదు, పేపర్ జిరాక్స్లు వస్తాయని చెప్తున్నారు. లేదండి, మన వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండి మేము మీకు సప్లై చేపిస్తాము. అలాగే మనకు ఈ కోర్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి మన వెబ్సైట్ నుంచి కొన్న వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సింపుల్, ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక మరి వెళ్దామండి. సో నేను ఇందాక ఒక ఇంటర్వ్యూ చేశానండి. సో ఇండియాకున్న ప్రధాన శత్రువు ఎవరు, పాకిస్తానా చైనానా అంటే ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్పారంటే కాదు, ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అంటే హెల్త్ గురించి మాట్లాడారంటే చూడండి, హెల్త్ అనేది మన దేశంలో ఎంత దీనస్థితిలో ఉందో మీరు గమనించండి. ఓకే, ఇలాంటి హెల్త్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, హెల్త్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం, హెల్త్ గురించి నేర్చుకుంటున్నాం, డ్రగ్స్ గురించి నేర్చుకుంటున్నాం, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం అంటే అది ఆషామాషి విషయం కాదు. అది చాలా మంచి ఇంపార్టెంట్ విషయము. అది మనం చెప్తున్నాం అన్నప్పుడు మనం మీరు సపోర్ట్ చేయడం కూడా చాలా అవసరం అండి. అందుకని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి దీన్ని సపోర్ట్ కూడా చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా రైట్, బాయ్.